రాజానగరంలోని 12వ డివిజన్ డైరీ ఫారం సెంటర్లో గల నూకలమ్మ మాన్యంలో వేంచేసి ఉన్న శ్రీ నూకలమ్మ అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయం వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కోలాట నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత రమేష్ దంపతులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు అందరి సహకారంతో అమ్మవారి జాతర ఉత్సవాలను ఉత్సవ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చొల్లంగి వేణుగోపాల్, కసింకోట శేఖర్, డేగల బాబ్జీ, నిమ్మల అబ్బాయి, తెలుగుదేశం కార్యకర్త గంపల లక్ష్మణరావు, తెలుగుదేశం కూటమి శ్రేణులు పాల్గొన్నారు. మన కొండబాబు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ టెంపుల్ ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. అసలు ఎటువంటి పోషణ లేని ఈ టెంపుల్కి ఒక పోషణ కల్పించాలని కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా మన జెంట్స్ అయితే బయటికి వెళ్ళి వాకింగ్ చేసుకోగలరు. ఈరోజు ప్రతి మనిషికి కూడా ఎన్ని కోట్లు సంపాదించామనే కాదు, ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ చేయాలనేది ప్రతి ఒక్కరూ సూచిస్తున్నటువంటి విషయం. ఒక వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నేను కొండబాబు గారి నేతృత్వంలో ఒక జిమ్ని ఏర్పాటు చేశాను మహిళల కోసం, పిల్లల కోసం. వాటన్నిటినీ కూడా సర్వనాశనం చేసి ఏం చేశారు, ఈ ప్రాంగణాన్ని డ్రగ్స్ అడ్డాగా చేశారు, మందుబాబులకు అడ్డాగా చేశారు. అంత దారుణంగా పాడు చేసి ₹1 ఆదాయం లేకుండా గుడిని కనీసం మాకు అప్పచెప్పండి ఉత్సవాలు చేస్తాము అని అడిగితే అప్పచెప్పకుండా మాకెవ్వరికి సంబంధం లేదని తప్పించుకున్నారు. అయినప్పటికీ మొన్ననే 2వ తారీఖుకి ఒక 5 రోజుల ముందుగా గుడిని మా శాసనసభ్యులు మాకు బాధ్యతగా చెప్తే మరి ఆ అమ్మవారి సేవ చేసుకునే భాగ్యాన్ని ముందుగా ఆయనకి చెప్పాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఈ భాగ్యం కల్పించినటువంటి మన శాసనసభ్యులు కొండబాబు గారికి మనస్ఫూర్తిగా, ఎందుకంటే అమ్మ సేవ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు.